సో మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేక చనిపోవడం వల్ల హెల్మెట్ వంచాలన్న ఆలోచన నాకు వచ్చింది. సో ఇప్పటివరకు చాలామంది కూడా హెల్మెట్ వంచినాం. బట్ హెల్మెట్ వంచడం కనుకంటే కూడా ఇంపార్టెంట్, అవేర్నెస్ చేయడం ఇంపార్టెంట్ అని తెలిసి సో ప్రతి విలేజ్ తిరుగుతూ కూడా హెల్మెట్ అవేర్నెస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనమైతే హెల్మెట్ అవేర్నెస్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా తీసినాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా, ఫేస్బుక్లో కూడా అయితే పెట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. సో మా షాప్కి వస్తున్న యువకులు కానీ అండ్ తల్లిదండ్రులు కానీ చాలామంది కూడా వస్తున్నారు. సో వాళ్ళకు కూడా, కొన్న వాళ్ళకు కూడా మనమైతే హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. సో తీసుకున్న వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించండి. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయనే విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. సో రోడ్డు పైకి ఎక్కిన తర్వాత మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు ఎలా వస్తారో తెలియదు. ఒకవేళ మనకేమైనా జరిగితే మన కుటుంబ పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా హీనంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ పెద్ద ఉంటేనే ఇల్లు గడపడం కష్టం ఉన్న టైంలలో మన ఇంట్లో పెద్ద లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి అండ్ ధరించమని చెప్పండి. సో మహిళలు కూడా చాలామంది మధ్యన స్కూటీలు నడుపుతున్నారు కాబట్టి సో మా షాప్లోకి వచ్చిన మహిళలకు కూడా హెల్మెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి అండ్ డ్రైవింగ్ చేయండి.